అంత సులభంగా దాటాడు హనుమ. హనుమ స్మరణతో మనకి 8 గుణాలు ఆవిర్భవిస్తాయి అని మనకి పరాశర సంహిత చెబుతుంది. బుద్ధిర్బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమ స్మరణ భవేత్. ఈ 8 గుణాలు మనందరికీ కావాల్సిందే. ఇవి కావాలి అంటే ఏం చేయాలి? జై హనుమాన్ అనేటటువంటి నామాన్ని మనం స్మరించినంత మాత్రంతో 8 గుణాలు మనకి కలుగుతాయి అని చెబుతూ ఉన్నారు. అంతేకాదు, మశకీకృత రాక్షసం, మనకి ఎదురైనటువంటి సమస్యల్ని కూడా, మనకి సముద్రమంతా ఉంటే కూడా అడుగు అంత మాత్రమే ఉంటుంది, అంత సులభం అనిపిస్తుంది అని చెబుతూ ఎదురైనటువంటి దుర్జనులు కావచ్చు, అధర్మీయులు కావచ్చు, వాళ్ళని కూడా హనుమ మశకీకృత అన్నారండి. దోమలు చంపినట్టుగా చంపారట. హనుమ స్మరణతోటి మనకి సమాజంలో ఎదురయ్యేటటువంటి విధర్మీయులను కూడా మనం ఆ రీతిగానే ఎదుర్కోవచ్చు. అంతేకాదు, రామాయణ మహామాలరత్నము వందే అనిలాత్మజం. శ్రీమద్ రామాయణానికి ఒక రత్నం లాగా ఉన్నటువంటి వారు హనుమ. అటువంటి